100 గద్దలను తినే రాబందు ఒక్క గాలివానకు హతమైంది అన్నది ఒక సామెత. ఏసీఏలో గత పాలక వర్గానికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆడిందే ఆట పాడిందే పాటగా పెత్తనం చెలాయించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వర్గం కేల్ ఖతం కాబోతోంది. కొత్త పాలక వర్గం రాబోతున్న నేపథ్యంలో విజయసాయి వర్గం అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని క్రీడా ప్రేమికులు కోరుతున్నారు. ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. కాకపోతే దాన్ని విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి, గోపీనాథ్ రెడ్డి అని పిలుస్తారు. ఏసీఏలో విచిత్ర పరిస్థితులుండేవి. నిన్నటి పాలక వర్గంలో సీఈఓ శివారెడ్డి మినహా మిగిలిన వారికి బ్యాట్ పట్టుకోవడం రాదు, బౌలింగ్ చేయడం రాదు. కేవలం అధికార బలంతో కాసులు దండుకోవడం కోసమే విజయసాయి బ్యాచ్ ఏసీఏ కార్యవర్గంలో ఉండేది. క్రికెట్ అభివృద్ధి, క్రీడాకారుల నైపుణ్యంపై కాకుండా క్రికెట్ ను అడ్డు పెట్టుకుని డబ్బులు దండుకునే వారే పెత్తనం చేశారు. తమ వెనుక వైసీపీ అగ్రనేతలే ఉండడం వలన పాలకవర్గంలో సెక్రటరీగా వ్యవహరించిన గోపీనాథ్ రెడ్డి చక్రం తిప్పాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఆంధ్రాలో క్రికెట్ పరంగా ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినా వాటిలో పర్సంటేజ్లు, కమిషన్లు కూడా కొట్టేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏసీఏలో నిధులు గోల్మాల్, కాంట్రాక్టర్ల పేరు మీద కమిషన్లు, క్రీడలను పక్కన పెట్టి కేవలం సంపాదనే ధ్యేయంగా గడిచిన 5 ఏళ్లు సాగిందని క్రీడాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఏసీఏలోకి రాబోతున్న కొత్త పాలక వర్గం గత పాలక వర్గంపై వచ్చిన ఆరోపణలను ఏసీబీ, సీబీఐలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏసీఏ అధ్యక్షుడిగా శరత్చంద్రారెడ్డి, కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డిలు 2019లో ఏసీఏలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి వైసీపీ హవా కొనసాగింది. అప్పటికే పాలక వర్గంలో ఉన్న గంగరాజు టీంతో విజయసాయిరెడ్డి గ్యాంగ్ ఒక ఒప్పందానికి వచ్చాయి. గంగరాజు టీం నుంచి 3, విజయసాయిరెడ్డి గ్యాంగ్ నుంచి 3 సభ్యులు పాలకవర్గంలో కొనసాగే విధంగా ఒప్పందం చేసుకున్నారు. గంగరాజు టీం నుంచి వైస్ ప్రెసిడెంట్ గా యచేంద్ర ప్రసాద్, సెక్రటరీగా దుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా రామచంద్రరావును పాలకవర్గంలో తీసుకున్నారు. ఏసీఏలో విజయసాయిరెడ్డి గ్యాంగ్ తీసుకున్న నిర్ణయాలకు సెక్రటరీగా కొనసాగిన దుర్గా ప్రసాద్ అడ్డు తగులుతున్నాడని, అంతేకాకుండా తమ విషయాలను గంగరాజుకు మోస్తున్నాడని ఆరోపణలు చేసి పాలకవర్గం నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం మిగిలిన ఇద్దరిని కూడా కృష్ణా జిల్లా ఎలక్షన్ కారణంగా అర్ధాంతరంగా తప్పించారు. ఏసీఏలో ఈ 3 స్థానంలో ఎవరిని నియమించకుండా శరత్చంద్రారెడ్డి, గోపీనాథ్ రెడ్డి, శివారెడ్డిల నియంత పాలన కొనసాగింది. ఏసీఏ బైలా 14.9 ప్రకారం అసోసియేషన్ లో ఎంపికైన సభ్యులు రాజీనామాలు చేసినా, చనిపోయినా 45 రోజుల్లో ఆ ఖాళీని భర్తీ చేయాలి. నూతన పాలక వర్గాన్ని ఎంపిక చేసుకునేందుకు 2023 సెప్టెంబర్ 26 లోపు ఏజీఎం పెట్టుకోవాల్సి ఉండగా ఒక్కరోజు ఆలస్యంగా సెప్టెంబర్ 27న ఏర్పాటు చేశారు. అలాంటి చర్యలు బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా ఆ పని చేశారు. దానిపై చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చారు. విజయ్ కుమార్ వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు గోపీనాథ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మరో బీజేపీ కీలక నేత విజయ్ కుమార్ తో హైదరాబాద్ లో మంతనాలు జరిపి చివరకు కేసు వాపసు తీసుకునే విధంగా రాజీ చేసుకున్నారు. అప్పుడు విజయ్ కుమార్ తో రాజీ చేసుకున్న చివరకు విజయ్ కుమార్ కు సైతం విజయసాయిరెడ్డి వర్గం వెన్నుపోటు పొడిచింది. ఏసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 1, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2 పై విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చారు. స్టే వెకేట్ చేయమని ఏసీఏ పెద్దలు రిట్ వేశారు. దీనిపై హైకోర్టు డబుల్ బెంచ్ అడ్మినిస్ట్రేటివ్, క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే నిధులు మంజూరు చేయాలని, ఏసీఏ అకౌంట్స్ ను హైకోర్టుకు సమర్పించాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆంధ్ర ప్రీమియర్ లీగ్, విమెన్ ప్రీమియర్ లీగ్ లో నిర్వహించారు. అంతేకాదు వైఎస్ఆర్ విగ్రహం ప్రారంభం, అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఏపీఎల్ లోగో లాంచింగ్, కడప ఫ్లడ్ లైట్లు, పులివెందుల గ్రౌండ్ శంకుస్థాపన, 2024 ఎన్నికలకు ముందు బీసీసీఐ అనుమతి లేకుండా వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా వరల్డ్ కప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు ఆంధ్రాలో మొత్తం 13 జిల్లాల్లో పెద్ద స్క్రీన్లు పెట్టారు. అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహార్ని సైతం వైసీపీ బ్యాచ్ వేధింపులకు గురిచేసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం రంజీ టీంలో మొత్తం 15 మంది సభ్యులే ఉంటారు. ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తన కోటాలో 2 రంజీ జట్టులో వేశాడు. అందులో కేఎన్ పృథ్వీ, మరొకడు దత్తారెడ్డి. కేఎన్ పృథ్వీ చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్ కుమారుడు. చిత్తూరు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో గోపీనాథ్ రెడ్డికి సిఫార్సు చేయించుకుని టీంలోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకు అభ్యంతరం చెప్పాడని హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆడబోనంటూ విహారీ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనమైంది.
ఖేల్ ఖతమవుతుందని తెలుసుకుని ఫైళ్లు మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి గ్రూప్ పై చర్యలు తీసుకుంటే బాగుంటుంది.